వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు లర్న్ మోర్ విత్ మీ. ఈరోజు వచ్చేసి కూడా మంచి బ్యూటిఫుల్ టాపిక్ అనమాట. సో ఏంటంటే 10th తర్వాత మనం ఏమనుకుంటాం, మహా అయితే బీటెక్ ఉంటుంది, లేదు అంటే డిగ్రీ ఉంటుంది, ఇంకేముంటాయి అంతకుమించి ఆపర్చునిటీస్ ఏముంటాయి అనుకుంటారు. సో అలాంటి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయనేది ఈ వీడియో అనమాట. సో ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇంటర్ తర్వాత కానీ లేదు అంటే 10th తర్వాత కానీ మనకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయనేది ఈ వీడియో. సో యాక్చువల్లీ మనకి బేసికల్గా అందరికీ తెలిసింది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏముంటుంది, ఇంటర్ తర్వాత బీటెక్ చేస్తారు, సో బీటెక్ తర్వాత జాబ్ చేస్తారు, అంతే, ఇంకేముంటుంది అంటారు. సో లేదు అంటే కనుక ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తారు, డిగ్రీ చేశాక ఫర్దర్ ఎంబీఏ కానీ ఎంసీఏ ఇట్లా చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఏదో డిజైనింగ్ కానీ, లేదు అంటే ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, లేదు అంటే కనుక ఫిజియోథెరపిస్ట్ కానీ, ఇట్లా చాలా ఫీల్డ్స్ ఉంటాయి. సో మనకి కొన్ని మాత్రమే పైకి కనిపిస్తాయి కానీ మిగతావి కనిపించవు అంతలా. సో ఆ తర్వాత మీకు ఇంకా చాలా ఉన్నాయి, అవి ఈ వీడియోలో చెప్తాను, మీకు ఆ లిస్ట్ అంతా కూడా ఇస్తాను. అండ్ నేను చెప్పిన కోర్సెస్ సో ఎన్ని ఇయర్స్ ఉంటాయి, అండ్ మనం 10th తర్వాత చేస్తారా లేదు అంటే ఇంటర్ తర్వాత చేస్తారా అనేది కూడా నేను ఇందులో క్లారిటీగా ఇస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ. సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో ఫార్మసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మనం అది ఇంటర్ తర్వాత చేస్తాము. సో డిప్లొమా ఇన్ ఫార్మసీ అంటే డి ఫార్మసీ అని మీకు తెలుసు. సో అదైతే 2 years కోర్స్ ఉంటుంది, అది ఫస్ట్. అండ్ అది ఇంటర్ తర్వాత చేస్తాము. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇదైతే కనుక మనం 10th తర్వాత చేయొచ్చు, లేదు అంటే 12th తర్వాత చేయొచ్చు. సో దీని కోర్స్ ఎన్ని ఇయర్స్ అంటే 6 months టు మనకి 1 year వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో అయితే మనకి 3 years కోర్స్ ఉంటుంది, అండ్ ఆఫ్టర్ 10th చేస్తాము ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ బ్యూటీ అండ్ మేకప్ కోర్స్. సో ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఇట్లా చేస్తూ ఉంటారు కదా. సో దానికైతే 3 to 12 months కోర్స్ ఉంటుంది. అండ్ ఇది బేస్డ్ ఆన్ మనం అప్కమింగ్ కోర్సెస్ చాలా ఉన్నాయి ఇందులో. సో మనం బేసికలీ ఇది ఇంటర్ తర్వాత కానీ చేయాలి అంటే ఈ కోర్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ. అండ్ ఇదైతే మనకి ఇంటర్ తర్వాత చేస్తాము. సో ఇదైతే మనం బేస్డ్ ఆన్ మెయిన్ స్ట్రీమ్ ఏంటంటే ఇందులో సైన్స్. అండ్ ఇదైతే 2 years కోర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైనింగ్. సో ఇదైతే 12th తర్వాత చేస్తాము, అండ్ 1 year కోర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డెకరేషన్. సో చెప్పాను కదా, హోమ్ ఇంటీరియర్స్ అవి చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి ఇది. అండ్ ఇదైతే మనం ఇంటర్ తర్వాత చేస్తాం. సో ఇది కూడా 1 or 2 years కోర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ కాస్మెటాలజీ అండ్ హెల్త్. అంటే బేసికలీ ఇది ఏంటంటే బ్యూటీ థెరపిస్ట్ ఉంటారు కదా, సో వాళ్ళకనమాట ఇది. అండ్ ఇది 12th తర్వాత చేస్తారు, ఇది కూడా 2 to 3 years కోర్స్ ఉంటుంది. ఫైనలీ ఇంకా చెఫ్ అనమాట. సో చెఫ్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే చెప్తాను. సో కొన్ని అయితే 3 years కోర్స్ ఉంది, కొన్ని అయితే 2 years కోర్స్ ఉంది. సో అది చెప్తాను. ఫస్ట్ అయితే మనం 3 years కోర్స్ చూద్దాము. సో 3 years కోర్స్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, బ్యాచులర్ ఆఫ్ క్యాటరింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్ క్యాటరింగ్ సైన్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీవీఓసీ ఇన్ బేకరీ అండ్ కుకరీ, బీవీఓసీ ఇన్ culinary operation, BA in arts, culinary arts, BVOC ఇంటర్నేషనల్ culinary arts. అండ్ ఇవన్నీ కూడా 3 years కోర్సెస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం 1 to 2 years కోర్స్ చూద్దాము. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ క్యాటరింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ culinary arts. సో ఇవన్నీ కూడా 1 to 2 years కోర్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. సో ఇదైతే 6 months కోర్స్ అనమాట. వీడియో చూసేసారు కదా. సో షాక్ అయ్యారా, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని మన కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి అండ్ మనకి నచ్చిన ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి కానీ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మనకి నచ్చింది చేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. సో నేను అట్లానే ఫార్మసీ చేసి నేను సెల్ఫ్ హ్యాపీనెస్ చాలా ఉంటుంది. సో మీకు ఏది హ్యాపీ అనిపిస్తే ఆ ఫీల్ తీసేసుకోండి. అండ్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ మీకు యూస్ఫుల్ అయిందని కూడా అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇంటర్ తర్వాత ఏం చేయాలి అని థింక్ చేసే వాళ్ళు కానీ, లేదు అంటే 10th తర్వాత మేము ఇంటర్ కాకుండా ఇంకేమైనా చేయాలా
అని ఆలోచించే వాళ్ళకి కూడా ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో అప్కమింగ్ వీడియోస్లో ఇంకా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను. సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.